హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే పునుకులు ములక్కాడ పులుసు చూడబోతున్నామండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. వీడియోలోకి వెళ్ళిపోతే ముందైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకుందామండి. దీంట్లోకి మనం ఉల్లిపాయలు అనేది చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఒక 2-3 పెద్ద సైజు ఉల్లిపాయలే తీసుకున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, అలానే ఒక టమాటో, ఒక 4 పచ్చిమిర్చి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం గ్యాస్ మీద మూకుడు పెట్టుకున్నాం కదండి, దాంట్లో ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోండి. తర్వాత దాంట్లో కాస్త మెంతులు వేయాలి. మరీ ఎక్కువ వద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి చిన్నగా ఉల్లిపాయలు, అవన్నీ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మెంతులు వేసిన ఒక 2 నిమిషాలకే మనం ఉల్లిపాయలు వేసేయచ్చండి. మెంతులు ఎక్కువగా వేగనివ్వద్దు. ఓకే, సో ఉల్లిపాయలు కూడా వేసుకున్నాక సిమ్లోనే పెట్టుకొని కొంచెం మీడియంలో పెట్టుకోవచ్చండి. మీడియంలో పెట్టుకొని వేయించుకోండి ఈ విధంగా. అలానే టమాటా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి, అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, సో మనం ఉల్లిపాయలు వేగేలోపు ఈ కర్రీలోకి చింతపండు అనేది కావాలండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను నేనైతే. తీసుకొని వాటర్ వేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ వరకు వేసుకొని నానబెట్టుకోవాలి. ముందుగానే నానబెట్టుకుంటే తర్వాత పులుసు తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఉల్లిపాయలు వేయించుకుంటున్నాం కదండి, దాన్ని మీడియంలో పెట్టుకొని కాస్త కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి. సో ఉల్లిపాయలు వేగిన తర్వాత ఏం చేయాలంటే, చూస్తున్నారు కదండి ఉల్లిపాయలు ఈ మాత్రం అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అవి పునుకులండి. నేను చిన్న పునుకులు తీసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు వేగినాయి కదా, ఇప్పుడు మనం టమాటా అలానే పచ్చిమిర్చి ఈ 2 కూడా వేసేసుకోవాలి. వేసుకొని మీడియంలోనే పెట్టుకొని కాస్త ఫ్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుందండి, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మూత పెట్టేయండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేయండి, అంతే. అవి బాగా వేగాలి. ఓకేనండి, చూస్తున్నారు కదండి 100% వేగన అవసరం లేదు, ఒక 70% అయినా సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకొని మరలా ఒకసారి మిక్స్ చేసుకోండి. సో మనం చేసేది ములక్కాడ అలానే పునుకులు ఈ 2 కూడా వేస్తున్నాం కాబట్టి నేను ములక్కాడ కూడా ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను, మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవి వేగినాయి కదండి, వేగిన తర్వాత మనం ములక్కాడ వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఆ ములక్కాడలన్నీ కూడా ఇప్పుడు వేసేసుకోండి. వేసేసుకొని మరలా ఒకసారి బాగా కలపండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కలుపుకోండి, అంతే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకొని ఇంకొక స్పూన్ కొంచెం వేసుకున్నాను, అంటే 2.5 స్పూన్స్ వరకు వేసుకున్నాను కారం. నేను కొంచెం కారంగా ఉంటే బాగుంటుందండి. ఓకే, సో కారం కూడా వేసుకున్నాం కదండి. అలానే ఉప్పు ఎంతైతే అంత. సో నేనైతే కొంచెం ఉప్పు చూసుకొని వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదండి, మనం ములక్కాడలు వేసిన వెంటనే కారం ఉప్పు అంతా వేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. కారం ఉప్పు అంతా కూడా బాగా పట్టాలి కదా. సో వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. సో మనం వాటర్ వేసేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి దాన్ని ఉడకనివ్వాలి. అదేనండి, ఎసరు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. చూస్తారు కదండి ఎలా మరుగుతుందో. సో ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే చింతపండు పులుసు వేసేసుకోవాలండి. నేను చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను కదండి. సో ఇప్పుడు నాకు పులుసు తీయడానికి చాలా ఈజీగా అవుతుంది. సో నేనైతే ఒక 2 గ్లాసెస్ వరకు చింతపండు పులుసు అనేది తీసుకున్నాను. అంటే 2 సార్లు 2 గ్లాసులు వాటర్ వేసుకొని చింతపండు పులుసు తీసుకొని వేసుకున్నాను అనమాట.
చింతపండు పులుసు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రాగా వాటర్ కూడా వేసుకున్నాను నేను. సో ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒకసారి చూసుకోండి పులుపు సరిపోయిందా లేదా అనేది. ఒకవేళ పులుపు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కొంచెం చింతపండు పులుసు వేసుకోండి. ఓకే. సో ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని బాగా అవ్వాలి, బాగా ఉడకాలన్నమాట. వాటర్ వేసాం కదా, ఉడకాలి. సో దాని తర్వాత అంటే మనం చింతపండు నీళ్ళు వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాల తర్వాత మనం పునుకులు వేసేసుకోవచ్చు. సో నేనైతే చిన్న పునుకులు తీసుకున్నాను కదండి, ఇవన్నీ కూడా వేసేసుకున్నాను నేను. వేసేసుకుని ఒకసారి లైట్గా కలుపుకోండి అంతే. సో పునుకులు కూడా వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేయాలండి. మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దాన్ని కాస్త ఉడకనివ్వండి. మనం ఉప్పు కారం అదంతా కూడా ముందుగానే చూసుకున్నాం కదండి. సో ఇంకా ఇది ఉడకడమే ఆలస్యం. పునుకులు అనేవి వాటర్ని ఈజీగా పీల్చేసుకుంటాయి కదండి. సో మనం పునుకులు వేసిన తర్వాత ఎక్కువసేపు అనేది గ్యాస్ పైన ఉంచకూడదండి, ఎందుకంటే అది వాటర్ని పీల్చేసుకుంటాయి, మనకి పులుసు అనేది ఉండదు. సో అందుకని ఈ విధంగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి, కొత్తిమీర వేసేసుకొని. అంతేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.